హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజైతే పన్నీర్ కర్రీతో వచ్చేసానండి. చాలా అంటే చాలా టేస్టీ కర్రీ. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. నేను ఫస్ట్గా ఒక బౌల్ పెట్టుకొని దానిలోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాను. పన్నీర్ తీసుకొని జస్ట్ డిప్ చేశాను అనమాట, దానిలో పెట్టేశాను. ఒక 1 మినిట్ అది క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. అంతలోనే ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేశాను అనమాట. చూసారు కదా, దానిలోకి ఒక చెక్క లవంగా కూడా వేసాను. ఈ కర్రీ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, ఈజీగా. దానిలోకి నేను ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది, ఒక 10-15 మినిట్స్లోనే అయిపోతుంది కర్రీ అయితే. చాలా అంటే చాలా ఈజీ. నేనే చేశానంటే మీరైతే ఇంకా చేసుకోగలుగుతారు ఈజీగా, టేస్టీగా. దానికోసం నేను ఒక 2 టమాటోస్ నేను ప్యూరీ చేసి పక్కన పెట్టేసుకున్నాను, జ్యూస్ చేసుకొని. దాన్ని నేను ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఆ టమాటా ప్యూరీని నేను పోపులోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఆయిల్ కర్రీలో నుంచి సపరేట్ అవ్వాలండి, అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. అది ఉడికి బాయిల్ అయినట్టు అనమాట. అది చూసారు కదా, పక్కన ఆయిల్ అయితే పక్కకు వచ్చేస్తుంది. అలా ఉంది అంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది అన్ని మీనింగ్ అనమాట. దానిలోకి నేను పసుపు, సాల్ట్, ధనియాల పౌడర్ యాడ్ చేశాను. ధనియాల్లో నేను జీలకర్ర, మెంతులు, ధనియాలు ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటాను. అన్ని కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు అండి అది. సో నేను అది యాడ్ చేసిన తర్వాత కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం కూడా యాడ్ చేశాను. అంతలోనే నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా పన్నీర్ని, దాన్ని ఇట్లా బుర్జీలాగా చిన్న చిన్న పీసెస్ అని కట్ చేసుకోవచ్చు, ఇట్లా నలిపైన వేసుకోవచ్చు అండి. నేను ఎస్పెషల్లీ ఈ కర్రీని నేను చపాతీ కోసం ప్రిపేర్ చేసుకున్నాను. అందుకోసం అని చెప్పేసి నేను బుర్జీలాగా చేశాను అనమాట. పీసెస్ ఉంటే తినట్లేదు, బుర్జీలాగా అయితే ఇంకా తినడానికి చపాతీకి బాగుంటుందని చెప్పేసి నేను ఇట్లా చేశాను. దానిలోనే నేను అది వేసిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. ఒక 2 మినిట్స్ కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నామండి. టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.